ఇక్కడ ఏమైందంటే డిస్క్ హెరినేషన్స్ ఉన్నాయన్నమాట లంబార్లో. సో L1 నుంచి L5 వరకు డిస్క్ హెరినేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈయనకి 2 కాళ్ళలో తిమ్మిర్లు అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, బర్నింగ్. ఒక 5 minutes కూర్చుంటే లెగ్స్ అన్ని హెవీ వెయిట్ ఎక్కువైపోయి మళ్ళీ కూర్చోనేవారు. సో లాస్ట్ 3-4 months నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. చాలా వరకు బయటకు వెళ్ళక ఎవరైనా హెల్ప్ తీసుకొని. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది. అంటే లాస్ట్ 3-4 years నుంచి ప్రాబ్లం ఉంది, బట్ లాస్ట్ 3 months నుంచి అది ఎక్కువ అయిపోయింది. ఈవెన్ మెడికేషన్స్ కూడా కంట్రోల్ లేదు అండ్ సర్జరీ సజెస్ట్ చేశారు అనమాట. సో ఎంఆర్ఐస్ మేము చూస్తే డిస్క్ హెరినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము చేసే థెరపీ ఏంటంటే ఈ డీకంప్రెషన్స్. ఇప్పుడు ఈ ప్రెషర్ పడుతుంది కదా కంప్రెషన్ వల్ల, దాన్ని డీకంప్రెస్ చేయడం అనమాట. మనకి ఏమవుతుంది, ఇప్పుడు డిస్క్ ఆ ప్రెషర్ వల్ల బయటకు వస్తుంది. ఆ ప్రెషర్ రిలీజ్ చేయగలిగితే కొంచెం డిస్క్ అనేది మనకి లోపలికి వెళ్ళినప్పుడు ఆ నర్వ్ పైన కంప్రెషన్ తగ్గుతుంది. సో మనకి ఆ డీకంప్రెస్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఒకటి మన హ్యాండ్స్ HVT అంటాం, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం, దానికి కైరోప్రాక్టిక్ అనొచ్చు. ఇట్స్ స్పైన్ అడ్జస్ట్మెంట్ థెరపీ. అలానే డీకంప్రెషన్ మిషన్స్ ఉంటాయి, వాటితో కూడా మనం థెరపీ అనేది చేస్తాం. సో వీటితో మనం థెరపీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన 20 days తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour నుంచి ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. సో సో ఇప్పుడు ఆయన యాక్టివిటీస్ ఆయన చేసుకుంటున్నారు, బెటర్ గా ఉంది, బెస్ట్ రిజల్ట్స్ అనమాట. అంటే చాలా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 30 to 40 days అవుతుంది అనుకున్నాం, బట్ 20 days లోనే ఆయనకి 99% బెటర్ అయిపోయారు. ఓకే, నాకు ఒకసారి ఏంటి ట్రీట్మెంట్ అనేది? యాక్చువల్లీ అంటే మ్యానిపులేషన్స్ చాలా ఉంటాయి. సో అందులో నేను ఒక 2-3 మ్యానిపులేషన్స్ ఒక ఐడియా కోసం చేసి జస్ట్ ఇది ఒకటి మనకి స్పైనల్ డీకంప్రెషన్ టెక్నిక్. రిలాక్స్.